అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇదివరకు ముందే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైతే వాళ్ళ మేనిఫెస్టోనైతే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయినటువంటి జనసేన మరియు టీడీపీ అలాగే బీజేపీ కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి అయితే ఈ రోజు వాళ్ళ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఏమున్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఏపీలో పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోని ఎన్డీఏ విడుదల చేసింది. ప్రతి ఇంటికి కూడా వీళ్ళు ఉచిత కుళాయి కనెక్షన్ అనేది ఇస్తామని చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే తెలంగాణ మరియు కర్ణాటకలో పెట్టారో అదే స్కీమ్ను వీళ్ళు కూడా ఇక్కడ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే సామాజిక పింఛన్ అయితే ఉందో అది 4000కు పెంచుతామని, అది 2024 ఏప్రిల్ నుంచే వర్తింపజేయడం అని జరుగుతుందని చెప్తా ఉన్నారు. అలాగే బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ కల్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఏడాదికి 18,000 అందజేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూపాయలు 15,000 సాయం, అంటే ఇది సేమ్ ప్రెజెంట్ ఉన్నటువంటి అమ్మఒడి విధంగానే వీళ్ళు తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా అందజేస్తామని చెప్తున్నారు. అలాగే రైతుకు ఏడాది 20,000 పెట్టుబడి తదితర హామీలను మేనిఫెస్టోలో వీళ్ళు పేర్కొనడం జరిగింది. దీన్ని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.